మహాభారతాన్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ మహాభారతం జరిగింది ద్వాపర యుగంలో, అంటే మన ముందున్న యుగం. ద్వాపర యుగంలో కురురాజ్యం ఉండేది. ఆ కురురాజానికి శంతనుడు అనే ఒక మహారాజు ఉండేవారు. ఒకరోజు ఆ శంతను రాజు గంగా తీరానికి పోతాడు. గంగా నది తీరాన ఒక దేవకన్యను చూసి ప్రేమలో పడిపోతాడు. ఆ దేవకన్యనే గంగాదేవి. గంగాదేవిని మొదటిసారి చూడగానే ప్రేమలో పడిపోతాడు శంతను మహారాజు. శంతను మహారాజు గంగాదేవి దగ్గరికి పోయి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. దానికి గంగాదేవి ఒప్పుకుంటుంది, కానీ ఒక కండిషన్ పెడుతుంది. ఏం కండిషన్ అంటే, ఏం చేసినా నన్ను క్వశ్చన్ చేయొద్దని చెప్తుంది. దానికి శంతను మహారాజు ఒప్పుకుంటాడు. తర్వాత శంతను రాజు గంగాదేవిని కురువంశంలో ఘనంగా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఒక్కొక్క బేబీని గంగలో వేస్తుంటది. సో అది చూసిన శంతను మహారాజుకి ఏం అర్థం కాదు, కానీ ఏం అడగలేడు, ఎందుకంటే ప్రామిస్ చేసిండు కదా. అలా 7 పిల్లల్ని గంగలో పడేస్తుంది. 8వ బిడ్డను కూడా గంగలో వేస్తుంటే శంతనుడు తట్టుకోలేక పోయి గంగని ఆపుతాడు. ఎందుకు నా పిల్లల్ని గంగలో పడేస్తున్నావు అని అంటాడు. అప్పుడు గంగాదేవి ఉండి, వీరు వసుదేవతలు, ఒక శాపం వల్ల వీళ్ళు మనుషుల్లాగా జన్మించినారు, వీళ్ళ శాపాన్ని తగ్గిస్తున్నా, అందుకే గంగలో వేస్తున్నా. అప్పుడు ఆ 8వ బిడ్డని శంతనుడికి ఇచ్చి నువ్వు మాట తప్పినావు కదా అని చెప్పేసి తను శంతనుడిని విడిచి గంగలోకి పోతుంది. 8వ పిల్లవాడే దేవవ్రతుడు. తర్వాత భీష్ముడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక నది తీరాన శంతనుడు ఒక పడవలో ఉన్న కన్యను చూస్తాడు. ఆ కన్యను చూసి ఆమె సత్యవతి. శంతనుడు ఆమెను చూసి ప్రేమలో పడతాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సత్యవతి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని శంతనుడు అంటాడు. అప్పుడు సత్యవతి ఉండి సరే నేను చేసుకుంటా, నాకు పుట్టబోయే పిల్లలు హస్తినాపురానికి రాజు అవ్వాలి అని అంటది. అది విన్న శంతనుడు అట్లెట్లా, ఆల్రెడీ దేవవ్రతుడు ఉన్నాడు కదా, హస్తినాపుర రాజ్యానికి నా కొడుకు దేవవ్రతుడే అని చెప్తాడు. అది విన్న సత్యవతి శంతనుడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. శంతనుడు బాధగా తన రాజ్యానికి తిరిగిపోతాడు. దేవవ్రతుడు ఒక 2-3 రోజులుగా తన తండ్రిని గమనిస్తూ వస్తాడు. ఎందుకో తన తండ్రి బాధలో ఉన్నాడని తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న తర్వాత దేవవ్రతుడు సత్యవతి దగ్గరికి వెళ్తాడు. దేవవ్రతుడు సత్యవతి దగ్గరికి వెళ్ళి మీరు మా తండ్రి గారిని వివాహం చేసుకోవాలని అంటే సత్యవతి ఉండి ఉన్న నిజం చెప్తుంది. ఇప్పుడే దేవవ్రతుడు సత్యవతికి ఒక కఠోరమైన ప్రామిస్ చేస్తాడు. తాను జీవించున్నంత వరకు ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతా అని ప్రామిస్ చేస్తాడు. దేవవ్రతుడు మాటిస్తున్నప్పుడు ప్రకృతి ఒక విధ్వంసం రూపమైంది. దేవతలు అందరూ దేవవ్రతుడిని దీవిస్తారు. ఆ కఠోరమైన ప్రమాణం చేసినప్పుడే దేవవ్రతుడికి భీష్ముడు అని పేరు వస్తుంది. శంతనుడు సత్యవతి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకి 2 పుత్రులు పుడతారు. ఒకరు చిత్రాంగద, ఒకరు విచిత్ర వీర్య. చిత్రాంగుడు ఒక పెద్ద వీరుడు గాని ఒక యుద్ధంలో చనిపోతాడు. తర్వాత సింహాసనానికి విచిత్ర వీర్యుడు వస్తాడు. భీష్మ విచిత్ర వీర్యాన్ని చాలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాడు. విచిత్ర వీరునికి పెళ్లి చేసేసేయాలని ఫిక్స్ అయిపోతారు. అప్పుడే కాశీరాజు తన పుత్రికల స్వయంవరం నిశ్చయిస్తాడు. అప్పుడు భీష్ముడు వెళ్ళి స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి కాశీరాజ పుత్రికలైన అంబ, అంబిక, అంబాలికలని తీసుకొని హస్తినాపుర రాజ్యానికి తిరిగి వస్తాడు. భీష్ముడు వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత విచిత్ర వీరునితో వివాహం నిశ్చయిస్తారు.